వాట్? ఒకే పోలీస్ స్టేషన్లో 28 మంది పోలీసులు సస్పెండా? అవునరా, జార్ఖండ్ లో జరిగింది. అవునా? ఎందుకు? పుష్ప అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ప్రతిరోజు లాగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి ఉదయాన్నే 9ంటికి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి రావాల్సిన ఆ అమ్మాయి నైట్ 8 గడిచినా కూడా ఇంటికి రాలే. వెంటనే ఆ తల్లికి టెన్షన్ తోటి ఆ అమ్మాయికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, సార్ నా కూతురు కనిపించట్లేదు, దయచేసి వెతికి పెట్టండి సార్ అని అడిగితే పోలీస్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మీ అమ్మాయి ఎవరితోటో వెళ్ళిపోయి ఉంటది, ఒక 4 రోజులు ఆగితే ఆమెనే వాడిని దొలుకొని వచ్చేస్తుందిలే అని చెప్పి ఆ తల్లిని అక్కడి నుంచి పంపించేసారు. అలా రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి. అయినా ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అప్పుడు ఆమె ఒక మంచి అడ్వకేట్ ని పట్టుకొని జార్ఖండ్ హైకోర్టుకు అప్రోచ్ అయితే, ఈ కేసు గురించి విన్న జడ్జికి కూడా కోపం వచ్చేసి డీసీపీని, ఎస్పీని ఇమీడియట్ గా పిలిపించి, ఇన్ని రోజులు మీరు మీ పని చేయకుండా ఏం చేస్తున్నారు అని సీరియస్ అయితే, అప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేసి ఎంక్వైరీ చేస్తే 9 నెలల తర్వాత ఆమె చదువుతున్న కాలేజీ వెనకాల ఉన్న అడవిలో ఆ అమ్మాయి అస్థి పంజరం దొరికింది. మరి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండే కాలేజీ వెనక్కి తీసుకెళ్లి చంపేసి అక్కడ పడేసిండని తెలిసింది. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చంపేసిన వ్యక్తి దగ్గర ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది మొత్తం లంచం తీసుకున్నారంట, అండ్ అతనితో కలిసి పార్టీ కూడా చేసుకున్నారంట. సో ఈ ఆధారాలన్నీ కోర్టు ముందలా సబ్మిట్ చేసిన వెంటనే ఏం ఆలోచించకుండా హైకోర్టు 28 మంది పోలీసుల్ని సస్పెండ్ చేసేసారు. అండ్ వాళ్ళని సస్పెండ్ చేశారంటే వాళ్ళ లైఫ్లో మొత్తానికి నాశనం ఏం కావు, జస్ట్ 1 సంవత్సరమో 6 నెలల్లో సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి అదే జాబ్ ఇచ్చేస్తారు. ఇక్కడ పెద్ద బాధపడాల్సిన విషయం ఏం లేదు. అదే మన ఇండియాలో ఉన్న ఒక మంచి బెనిఫిట్ వాళ్ళకి. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు చంపుంటాడు? ఏం లేదురా, వాళ్ళిద్దరూ ఒక 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ అమ్మాయి అతని బాగా నమ్మింది, కానీ అతనికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేసరికి రేపటి నాడు ప్రాబ్లం అవుతుందేమో అనుకుని ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి చంపేసిండు. అసలు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం సైడ్ నిలబడితే ఇంకా పేదవాళ్ళకి న్యాయం ఎక్కడి నుంచి దొరుకుతుందిరా? అదేరా.